వాని జీవితం అంతా మోసమే. ఇలా వాడంతా పెద్ద ఇల్లు కట్టిండు. ఎక్కడి నుంచి బాగా తాపి బట్టి కట్టిండా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పైసలు? ఏ కాంట్రాక్టర్ ఇచ్చిండు? అదే నేను చెప్తాను. కేసీఆర్ ఇచ్చిండా, కేటీఆర్ ఇచ్చిండా, లేకపోతే ఈయన ధన్మని బయటకు వచ్చిండా, నేను దొర ఎక్కడి నుంచి వచ్చినాయి? నాకే వస్తలేవు. ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈయనకు వచ్చినాయి. ఆయన సంధానం ఆయన ఉండాలి. ఓ గ్రూపులు కట్టి రాత్రిపూట బీఆర్ఎస్ నాయకులను కొందరిని ఇళ్లలో పిలుచుకొని పార్టీలు ఇచ్చుకుంటా. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కువ అండి. నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రోజు వరకు నేను బతుకుతున్నా. నన్ను చంపాలి అనుకున్న వాళ్ళు దాని మీద ఒక నిమిషం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. నేను ఆ రిపోర్ట్లు నాకు ఉంటాయి. మన పార్టీ నుంచి వచ్చిండు బసవరాజ సారయ్య, పార్టీ నుంచి వచ్చిండు కడియం సిఆర్ వచ్చిండు. ఇలా చాలామంది టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండు. కొండమూరు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినవాడే. కానీ ఇండియాలో ఎక్కడ యునానిమస్ గెలవలేవాడు చట్టసభకు. పెద్ద పెద్ద రౌడీలో గుండాలో ఎవడు గెలవలే. జనబలంతోనే నేను గెలిచిన. ఎవరేరే నామినేషన్ నేనే రాజీనామా చేసి మన పార్టీలకు వచ్చింది. ఇక మరి అంత ఇజ్జత్ లేకపోతే మన బీసీలకు, మన హరిజన బిడ్డలకు ఇక మరి రెడ్డోళ్ళు రాజ్యమేరా? రెడ్డోళ్ళు మన ఆత్మగౌరవం ఎటుపోతుంది? ఏమైనా చెప్పుడు మాటలు చెప్పుడేనా? వాళ్ళను జోకుడేనా పొద్దున పోయి? ఇది ఇష్టం లేకనే ఈరోజు మాట్లాడవలసి వచ్చింది. అపాయింట్మెంట్లు ఇయ్యి అన్నప్పుడు ఇస్తలేరు. మీరు పోలీస్ అధికారిని పెట్టుకున్నారు, ఓ కానిస్టేబుల్, ఆయన ఎస్ఐ నాకైతే తెలియదు, జైపాల్ రెడ్డి. మరి వాళ్ళందరూ కూడా మీకు మిస్గైడ్ చేస్తుంటారు. దయచేసి నేను ఒకసారి రెక్టిఫై చేసుకో అని చెప్పిన అంతే మీటింగ్లో తప్ప. నేను రేవంత్ అంటే బాగా ఇష్టం నాకు, రాహుల్ గాంధీ అంటే బాగా ఇష్టం, ఇలా సోనియా గాంధీ గారు అంటే బాగా ఇష్టం. వాళ్ళని గౌరవిస్తా. ఇంకా రేవంత్ అని ఇంకా ఎక్కువ గౌరవిస్తా.